హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటాను. ఇంకా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ చేస్తుంది. ప్లీజ్ వెంటనే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ విత్ బగారా రైస్. సో నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపిస్తారండి. ఒక గంజిలో ఒక చెంబు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను, బాస్మతి రైస్ కాకుండా. ఇంకా బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ యాడ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. బియ్యం ఎంత నానితే రైస్ అంత బాగా వస్తుంది బగారా రైస్. ఇంకా వాటర్ యాడ్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు మటన్ కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 4 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు. ఇక్కడ కర్రీకి రైస్కి ఒకేసారి కోసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ 1/2 kg మటన్కి అయితే వండుతున్నాను కాబట్టి 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయల తొక్క తీసి సన్నగా చాప్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. అందులో 2 పావుల ఆయిల్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 మిరియాలు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటి పోకుండా మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. నా వీడియోస్లో నాయిస్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మాకు రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి నాయిస్ వస్తుంది. ఇంకా నా దగ్గర మైక్ కూడా లేదు. నాయిస్ అనేది కాస్త ఎక్కువ వస్తుంది, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొత్త మైక్ త్వరలోనే కొనుక్కుంటాను. ఇంకా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి, అడుగంటుకోకుండా చూసుకొని. ఇంకా పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే కాస్త కడిగి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ పైన కాస్త ఉప్పు వేస్తే నీరు అనేది ఈజీగా పైకి వస్తుంది. ఇంకా దాని తర్వాత వెంటనే మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మేము చికెన్ కన్నా మటనే ఎక్కువగా తింటాము. ఇంకా మీరు ఎక్కువగా ఏం తింటారో కింద కామెంట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు ఎలా యూట్యూబ్కి వచ్చారో నేను అలాగే కొత్తగా వచ్చాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే. నీరంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 4 చెంచాల కారపొడి అయితే వేస్తున్నాను నేను. మేము ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి. ఇంకా కాసేపు మూత పెట్టి మగ్గించండి. కారపొడి వేసిన వెంటనే నీళ్లు పోయకుండా ఇలా 2 నిమిషాలు అలా కారంలో అయితే ఉడికించండి. దాని తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసి మూత పెట్టి మగ్గించండి. ఇంకా దాని తర్వాత ఇక్కడ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అందులోనే కాస్త హోల్ గరం మసాలా వేసుకోండి. కాస్త పచ్చిమిర్చి, ఆనియన్ వేసి పుదీనా ఆకులు కూడా వేసి కలుపుకోండి. ఇంకా అల్లంలో ఇలా కాస్త వాటర్ యాడ్ చేసి వేస్తే అడుగంటుకుపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి అందులోనే కాస్త సాల్ట్ వేసి మూత పెట్టి ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి 2 విజిల్స్ వచ్చాక ఇంకా మూత తీసైతే పక్కన పెట్టుకోండి. ఇంకా ఈలోపు బియ్యంకి ఎసరైతే వచ్చేసింది. ఇంకా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇంకా మధ్యలో ఇలా కలుపుతూ అయితే చూడండి. ఒకవేళ స్టవ్ ఎక్కువ పెట్టుకుంటే కింద అంటుకుపోయే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇంక ఈలోపు మటన్ అయితే ఉడికిపోయింది, చాలా చక్కగా అయితే వచ్చేసింది. ఇందులోనే కాస్త గరం మసాలా వేసి కలుపుకోండి. మీకు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే స్కిప్ చేశాను. అలాగే కాస్త ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా 2 నిమిషాలు అలా ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇంక ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది రైస్ కూడా. ఇంకా దీనిపైన కాస్త కొత్తిమీర వేసి గార్నిష్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే వేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.